రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ఘనత టీఆర్ఎస్ సర్కార్దే అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఆరోపించారు. రైతు ఆత్మహత్యల్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు హరీష్. అన్నదాతలను ఆదుకునే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ నేతలు చేపట్టిన రైతు భరోసా యాత్ర విహారయాత్రలా ఉందని కామెంట్ చేశారు హరీష్. తామేదో రైతులను ఉద్ధరించామని, ఈ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోలేదనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నిన్న మెదక్ జిల్లాకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్కసారైనా ఈ జిల్లాకు వచ్చుంటే కొద్దిగానైనా మేలయ్యి ఉండేది. ఇంతమంది ఒక్కనాడన్నా మెదక్ జిల్లాలో కనబడ్డారా? వీళ్ళు ఒక వేదిక మీద కనబడ్డారా? ఒక్కరోజు జిల్లాకు వచ్చినారా? ఈ జిల్లా అభివృద్ధి గురించి, ఈ జిల్లా రైతాంగం సంక్షేమం గురించి, ఈ జిల్లా ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించుంటే ఈరోజు మాట్లాడేటువంటి అర్హత మీకు ఉండేది. ఏ రోజైనా మాట్లాడినారా? రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు మధ్యలో రోషయ్య గారు వచ్చినప్పుడల్లా దరఖాస్తులు పెట్టాం. మాకు ఒక్క భారీ నీటిపారుదల ప్రాజెక్టు లేదు, ఉన్నాయన్నీ చిన్న నీటి వనరులు. మా చిన్న నీటి వనరుల కోసం జిల్లాకు 500 కోట్ల ప్యాకేజ్ అడిగాం, 100 కోట్ల ప్యాకేజ్ అడిగాం. కానీ మీరు ఏం ప్యాకేజ్ ఇచ్చారు? మొండి చేయి ఇచ్చారు. మీకు రైతుల మీద ఈరోజు ఉండే ప్రేమలో 10వ వంతు ప్రేమైనా మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో చూపించుంటే ఈరోజు ఈ రైతులకు ఈ పరిస్థితి పట్టేది కాదు. 67 ఏళ్ల స్వాతంత్రంలో మీరే కదా అత్యధిక కాలం పరిపాలించింది. 50 ఏళ్ళు మీరే పరిపాలించారు. మీ 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అధికార పరిపాలనలో ఒక్క ఎకరానికైనా మెదక్ జిల్లా రైతాంగానికి ఒక అదనపు ఆయకట్టు ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, చెరువుల్ని పట్టించుకోలేదు. నిజాం కాలంలో ఇచ్చిన 2 ప్రాజెక్టులు జిల్లాలో ఉంటే కనీసం వాటికి మరమ్మత్తు కూడా చేయలేదు. మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది ఏదో పరామర్శించలేదని మాట్లాడుతున్నారు. పరామర్శించిన హక్కు మాది, మేం పరామర్శించినాం. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతులైనా పరామర్శించారా మీరు? ఎన్నడన్నా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, లేదా దామోదర్ రాయనరసింహ గారు, గీతారెడ్డి గారు ఏనాడన్నా మీ 10 ఏళ్ల అధికారంలో ఒక్క రైతును పరామర్శించారా? మీరు దొడ్డిలో పరామర్శ కార్యక్రమం పెట్టుకొని రైతు సోదరులందరికీ 1,50,000 చెక్కులు ఇచ్చి, భోజనం పెట్టి, బట్టలు ఇచ్చి, 35 కిలోల కార్డు ఇచ్చి, IAY ఇల్లు ఇచ్చి రైతు కుటుంబాన్ని ఓదార్చి సహపంక్తి భోజనం మేము చేసినాం. దుబ్బాకలు చేసినాం, సిద్దిపేటలో చేసినాం, గజ్వేల్లో చేసినాం, మెదక్లో చేసినాం. మీరే సాక్ష్యం కదా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రభుత్వ హయాములో రిజెక్ట్ చేసినటువంటి కేసులకు అంటే జూన్ 2వ తేదీ 2014 కంటే ముందు చనిపోయినటువంటి రైతులకు 53 మంది రైతులకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీఎంక్వైరీ చేసి గత ప్రభుత్వ హయాంలో చనిపోయినా కూడా మానవత దృక్పథంతో ఆలోచించి వారికి కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చింది.